ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి బరాక చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మన దేవుడు మంచి దేవుడు. ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు. గమనించండి, మన దేవుడు వాగ్దానం ఇచ్చి మధ్యలో పారిపోయేటువంటి వాడు కాదు. ఆయన కృప నిత్యము ఉంటుంది. గమనించండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అవునండి, ఆయన కృపచేత మాత్రమే ఈరోజు మనందరం బ్రతికి ఉన్నాం. మన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తే వారికి పనిష్మెంట్ రావాలని తెలియకుండానే మనం కోరుకుంటాం. వారి నాశనాన్ని కోరుకుంటాం. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే, వారికి ఏదైనా కీడు వచ్చినప్పుడు సంతోషపడతాం. నిజమే, అది మానవ నైజం. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయన దయాళుడు. ఎలాంటి స్థితిలో నీవున్నా, ఏ పరిస్థితిలో నీవున్నా, ఎన్నిసార్లు దేవుడు కాదు అని నువ్వు వెళ్ళిపోయినా, ఒక్కసారి ఆయన వైపు తిరిగితే నిన్ను చేతులారా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళి తన డబ్బంతా చెడు వ్యసనాలకు ఖర్చు చేసి చివరికి పందుల తొట్టిలో పొట్టు కూడా దొరకనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రి గుర్తొచ్చాడు. ఆయన తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. దూరం నుంచి తండ్రి చూసి కుమారుణ్ణి గుర్తుపట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి తన కుమారుణ్ణి కౌగిలించుకొని ముద్దాడి కన్నీటిని తుడిచి తన కుమారునిగా మరలా చేర్చుకున్నాడు. ఆయన కృప నిత్యముండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒకప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి. నీవు మాట్లాడితే దేవుడు గొప్ప గొప్ప పనులు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల, ఎక్కడో చిన్న గ్యాప్ వల్ల, ఎక్కడో చిన్న పరిస్థితుల వల్ల దేవునికి దూరం అయిపోయావా? ఆయన నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దయాళుడు. నీ ఒక్కసారి తిరిగి ఆయన వైపు వస్తే నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప నిత్యముండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెనక్కి తిరిగి, ప్రభువా నన్ను రక్షించయ్యా, నీతో కలిసి నేను నడవాలని ఆశపడుతున్నాను. ఇదిగో ఈ విషయం ఈ హృదయంలో నీకు నచ్చంది పలానా ఉంది ప్రభువా, దయతో నన్ను క్షమించు అని నీవు గనక అడిగినట్లయితే మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి మనం చేర్చబడతామో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఏ విషయంలో మనం ఓడిపోతూ ఉన్నామో దేవుడు వాటి మీద మనకి జయమిస్తాడు. ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనతో ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన వైపు చూద్దాం. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, నీ కృప నాయన నిత్యముండును. నీవు దీర్ఘశాంతుడవు, దయాళుడవు. మేము ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో నీకు దూరంగా ఉన్నామో దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తిరిగి నీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతా ఉన్నాము. నీ కృపచేత నన్ను మమ్మల్ని బలపరచమని అడుగుతా ఉన్నాం. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ సమయం వృధాపరుచుకోవద్దు. నీవు కలత చెంది దిగులుతో ఉన్నావా? దేవునికి దూరం అయిపోయానే అని బాధపడుతున్నావా? ఇంకా ఆలస్యం చేయొద్దు. యేసయ్య నామములో వెనక్కి తిరిగి దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో నీ చెయ్యి మరలా పెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మరొక మంచి వర్తమానంతో రేపు మనం కలుద్దాం. థ్యాంక్ యూ.